ప్రతి అమ్మాయి జీవితంలో ఒక కొత్త అధ్యాయం. చిన్నప్పటినుంచి ఎన్నో కలలు, ఎన్నో ఊహలు, ఎన్నో ఆశలు. వాటన్నింటికీ మొదటి అడుగు కూడా అదే. నేను అలాగే ఎన్నో కలలు కన్నాను. కానీ పెళ్లికి ముందు నేను ఊహించిన జీవితానికి, పెళ్ళయ్యాక నేను బతికిన జీవితానికి అసలు సంబంధమే లేదు. నా పక్కనే ఉన్న నా ఆయనకి నేనే కనిపించలేదు. నేను గట్టిగా ఏడ్చినా నేను ఎవరికీ వినిపించలేదు. ఆ ఇంట్లో నిజంగా నేనున్నానో లేదో కూడా తెలియని రోజులు. అలాగని నన్నెవరూ తక్కువ చేయలేదు, అలాగని నాకు ఎక్కువ చోటు ఇవ్వలేదు. ప్రేమ, సుఖం, ఓదార్పు, అవసరం, ఆనందం రోజురోజుకీ నాకు దూరమవుతూ వచ్చాయి. అసలు ప్రేమగా శ్రావ్య అని పిలిచి ఎన్ని రోజులైందో కూడా గుర్తులేదు. అంతమంది మధ్య ఉన్నా నేను మాత్రం రోజురోజుకీ ఒంటరిదాన్నైపోతున్నాను. భరించలేని నిరాశ. కొన్నిసార్లు నిజంగా ఆయన నా భర్తేనా అనిపిస్తుంది. ఆశలు ఒక్కొక్కటిగా విరిగిపోతున్నాయి, కోరికలు మెల్లగా కరిగిపోతున్నాయి. చివరికి మనిషిని మాత్రమే మిగిల్చాయి. కానీ ఒకటి మాత్రం నిజం, తినంత మాత్రాన ప్రతి మగాడు భర్తైపోడు. ఇది నా కథ. నా పేరు శ్రావ్య. నాకు నగలు, ఆస్తులు, స్టేటస్ అంటూ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకునే ఒక మంచి స్నేహితుడిలాంటి భర్త ఉంటే చాలు అనుకునేదాన్ని. నేను నవ్వితే తను నవ్వాలి, నేను ఏడిస్తే కాస్త ఓదార్పు ఇవ్వాలి. ఎప్పుడైనా నేను మౌనంగా ఉంటే ఏమైంది అని ప్రేమగా అడిగేవాడే ఉండాలి, అంతే. ఒక్కగానొక్క కూతుర్ని కదా, కాస్త గారాబం ఎక్కువే. ఏది కావాలన్నా అది తప్పకుండా కొనిచ్చే నాన్న, ఏది తినాలన్నా వెంటనే చేసిపెట్టే అమ్మ, ఇంకా చిన్నపిల్లవే అంటూ గారాబం చేసే మేనమామలు, అత్తలు. కోనసీమలో 500 గజాల పెద్ద ఇల్లు. పెద్దగా కోట్లు లేకపోయినా ఇల్లు, పొలాలు, ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. మొత్తానికి నేను నాన్న గారాలపట్టి. చిన్నప్పట్నుంచి నా సెలక్షన్ అన్నా, నేను చెప్పే ఒపీనియన్ అన్నా ఇంట్లో అందరికీ చాలా వాల్యూ. పండగలకు ఇంట్లో డెకరేషన్స్ దగ్గర్నించి ఎవరు ఎలాంటి డ్రెస్సెస్ తీసుకోవాలి అన్నదాకా అంతనా డైరెక్షన్. అలాంటి ఇంట్లో పెరిగిన నాకు పెళ్ళి అంటే ఇష్టం ఎంత ఉందో భయం కూడా అంతే ఉండేది. మంచి తేదీ, మంచి కుటుంబం, చదువుకున్న అబ్బాయి, స్థిరమైన జీవితం, సమాజంలో మంచి పేరు, ఇవి ప్రత్యేకమైన కోరికలు కాదు. ఏ అమ్మాయి కుటుంబమైనా కోరుకునే సాధారణ అంచనాలే. అలాంటి అంచనాలతో చూసిన 5 సంబంధాలు కుదర్లేదు. ఇది 6వ సంబంధం. అందుకే ఆ ఆదివారం ఉదయం మా ఇంట్లో ఒకరకంగా హడావిడిగానే మొదలైంది. అమ్మ వంటగదిలో ఒక్క నిమిషం కూడా ఆగకుండా తిరుగుతోంది. నాన్న ఫోన్ మీద ఫోన్ మాట్లాడుతున్నాడు. హాల్లో సోఫా కవర్లు మారిపోయాయి. డైనింగ్ టేబుల్ మీద కొత్త పూలదండ కనిపిస్తోంది. మొత్తానికి ఇల్లంతా కొత్త వైబ్స్తో కలకలలాడుతోంది. నేను మాత్రం ముందు రోజే పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేయించుకున్నా, మ్యానిక్యూర్ చేయించుకున్నా, ఫేస్కి గోల్డ్ ప్యాక్ కూడా వేయించుకున్నా. అద్దంలో నన్ను నేను చూసుకుంటూ, నన్ను పెళ్లికేసుకునేవాడు ఎంత లక్కీనో అనుకుని నాకు నేనే ఒక ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చుకున్నా. నిజం చెప్పాలంటే మిగతా 5 సంబంధాలతో పోలిస్తే ఈ సంబంధం మాత్రం నాకు మొదటినుంచే కాస్త స్పెషల్ అనిపించింది. అబ్బాయి పేరు కార్తిక్. వాళ్ళకి నగరంలో పెద్ద టెక్స్టైల్ షోరూమ్ ఉంది. ఉమ్మడి కుటుంబం, 2 కొడుకులు. కార్తిక్ చిన్నవాడు. పెద్ద కొడుకు, కోడలు కూడా వాళ్లతోనే ఉంటారు. సంబంధం చెప్పిన వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు, చాలా మంచి కుటుంబం. కార్తిక్ ఫోటో చూస్తే అచ్చం సినిమా హీరోలా అనిపించాడు. ఎంబీఏ చేశాడు. ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటున్నాడు. మంచి పేరున్న కుటుంబం. అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓవరాల్ ఈసారి ఇదే కుదిరితే బావుంటుంది అని మనసులో ఎక్కడో ఒక చిన్న ఆశ మాత్రం మొదలైంది. సాయంత్రం 4 గంటలు కావస్తుండగా మా ఇంటి ముందు ఒక తెల్లటి ఇనోవా వచ్చి ఆగింది. కిటికీ కర్టెన్ కొద్దిగా జరిపి చూశాను. ముందుగా కార్తిక్ నాన్న దిగారు. ఆ తర్వాత వాళ్ల అమ్మ.
తర్వాత పెద్దన్నయ్య, వదిన, చివరగా కార్తీక్. ఫోటోలో ఎలా ఉన్నాడో నిజంగానూ అలాగే ఉన్నాడు. నాడు తెల్లటి షర్ట్, లైట్ బ్లూ జీన్స్, ఎలాంటి ఆర్భాటం లేదు. అదే ప్రశాంతమైన నవ్వు. తెలియకుండా నా ముఖంలో కూడా నవ్వు వచ్చింది. ఏంటే, అక్కడ్నించే చూసేస్తున్నావా అని వెనుకనుంచి అమ్మ నవ్వుతూ అడిగేసరికి నేను వెంటనే కర్టన్ వదిలేసి అమ్మా అంటూ సిగ్గుపడిపోయాను. అమ్మ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. నేను మాత్రం మరోసారి అద్దంలో చూసుకున్నాను. చీరకొంగు సరిగ్గా ఉందా, బొట్టు చెరిగిందా, జుట్టు బాగుందా అన్నీ ఇంకోసారి చూసుకుని బయటికి వచ్చాను. హాల్లో అప్పటికే పెద్దవాళ్ల మాటలు మొదలయ్యాయి. మా నాన్నకి ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే, ఇంటికి ఎవరొచ్చినా 5 నిమిషాల్లో వాళ్ళని మనవాళ్లలా ఫీలయ్యేలా మాట్లాడేస్తాడు. అదే జరిగింది. మొదట మర్యాదలు, తర్వాత నవ్వులు, తర్వాత కుటుంబాల గురించి, తర్వాత బిజినెస్ గురించి. చూస్తుండగానే అందరూ బాగా కలిసిపోయారు. ఇంతలో అమ్మ కాఫీ ట్రే నా చేతిలో పెట్టింది. జాగ్రత్త అంది. నాకు మాత్రం కాఫీ కప్పుల కన్నా చేతులు ఎక్కువ వణుకుతున్నాయి. ఒక్కొక్కరికి కాఫీ ఇస్తూ చివరికి కార్తార్తిక్ దగ్గరకు వెళ్ళాను. అతను కప్పు తీసుకుంటూ చిన్నగా థాంక్స్ అన్నాడు. నేను కూడా చిన్నగా నవ్వాను. అంతే, మా ఇద్దరి మొదటి మాట అదే. మళ్ళీ పెద్దవాళ్ల మాటలు మొదలయ్యాయి. ఎవరు ఏమి చేస్తారు, ఎక్కడివాళ్ళు, ఎంతకాలంగా బిజినెస్ చేస్తున్నారు, ఇలాంటి మామూలు విషయాలే. నేను తలదించుకుని కూర్చున్నా మధ్య మధ్యలో మాత్రం కార్తీక్ వైపు చూడకుండా ఉండలేకపోయాను. ఆశ్చర్యంగా ఏంటంటే అతను కూడా అప్పుడప్పుడు నావైపే చూస్తున్నాడు. కళ్ళు కలిసిన ప్రతిసారీ ఇద్దరం చిన్నగా నవ్వుకుని మళ్లీ తల తిప్పేసుకుంటున్నాం. ఆ నిశ్శబ్దంలో కూడా ఒక కొత్త పరిచయం మొదలైపోయింది. కొద్దిసేపటికి మా మేనమామ నవ్వుతూ, సరే, పిల్లలిద్దరూ కాసేపు మాట్లాడుకుని వస్తే మంచిదే కదా అన్నాడు. అందరూ ఒకేసారి నవ్వేశారు. నాకప్పటికే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. మా ఇంటి మేడమీద చిన్నగా కూర్చోవడానికి చోటు ఉంటుంది. అక్కడికే పంపించారు. మెట్లు ఎక్కేంతసేపూ ఇద్దరం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చివరికి కార్తీకే నిశ్శబ్దాన్ని చెరిపాడు. ఇంత సైలెంటుగా ఉంటారా, లేక ఈరోజేనా అడిగాడు. నవ్వొచ్చింది. ఈరోజే అన్నాను. గుడ్, లేదంటే నేను చాలా టెన్షన్ పడిపోయేవాణ్ణి అన్నాడు. ఎందుకు? మీకు ఈ సంబంధం ఇష్టం లేదేమో అని అనుకునేవాడుకునేవాణ్ణి అన్నాడు. మీకు అని నేనూ అడిగాను. నిజం చెప్పాలంటే ఫోటో చూసినప్పుడే నచ్చారు అన్నాడు. ఆ మాట విన్నాక సిగ్గుతో నవ్వడం తప్ప ఇంకేం చెయ్యాలో అర్థం కాలేదు. మీరు అని మళ్ళీ అడిగాడు. నాకు అన్నాను. అంటే అని నవ్వాడు. ఫోటోలోని అన్నాను. ఇద్దరం ఒకేసారి నవ్వుకున్నాం. అంతే, మధ్యలో ఉన్న మొహమాటం ఒక్కసారిగా తగ్గిపోయింది. ఆ తర్వాత మాటలు చాలా సహజంగా సాగిపోయాయి. తన ఎంబీఏ గురించి చెప్పాడు. ఫ్యామిలీ బిజినెస్లోకి ఎలా వచ్చాడో చెప్పాడు. చిన్నప్పటినుంచి వాళ్ళందరూ కలిసి ఉంటామని, షాపు ఇల్లు రెండూ కలిసి చూసుకుంటామని చెప్పాడు. నేను మా ఇంటి గురించి చెప్పాను. కోనసీమ గురించి, మా నాన్న గురించి, అమ్మ చేసే గారాబం గురించి అన్నీ చెప్పుకుంటూ పోయాను. సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. కిందనుంచి పిల్లలూ అని పిలిచేవరకు. ఇద్దరం కిందికి వచ్చేసరికి అందరి చూపు మా ఇద్దరిమీదే ఉంది. ఎవ్వరూ ఏం మాట్లాడుకున్నారు అని అడగలేదు. కాని మా ఇద్దరి ముఖాల్లోని నవ్వుకాల్లోని నవ్వు చూసి సమాధానం అందరికీ అర్థమైనట్టే అనిపించింది. కొద్దిసేపటి తర్వాత అమ్మ నన్ను లోపలికి తీసుకెళ్ళింది. ఏంటమ్మా అని మాత్రమే అడిగింది. ఆ ఒక్క ప్రశ్నకి నేను చిన్నగా నవ్వి, నాకిష్టమే అమ్మా అన్నాను. అమ్మ కళ్ళల్లో కనిపించిన ఆనందం ఆ రోజు నాకు వచ్చిన మొదటి బ్లెస్సింగ్. కొద్దిసేపటికే కార్తీక్ కూడా అదే మాట చెప్పాడని తెలిసింది. ఇక ఇంట్లో వాతావరణమే మారిపోయింది. ఇప్పటివరకు 2 కుటుంబాలుగా కూర్చున్నవాళ్లు ఒక్కసారిగా బంధువుల్లా మాట్లాడ్డం మొదలుపెట్టారు. స్వీట్లు వచ్చాయి, నవ్వులు పెరిగాయి, ఫోటోలు కూడా తీసుకున్నారు. వెళ్లే ముందు పెద్దవాళ్లు ఇంకోసారి కూర్చున్నారు.
మంచి రోజు ఇంకో 2 రోజులకే ఉంది అని మా పంతులుగారు చెప్పడంతో నిశ్చితార్థం అదే రోజు పెట్టేద్దామని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత మాటలు సహజంగానే ఇచ్చిపుచ్చుకోవటం వైపు వెళ్ళాయి. మా తరఫున అబ్బాయికి ఇవి పెడతాం, మా తరఫున అమ్మాయికి ఇవి చేస్తాం. బంగారం, బట్టలు, తాంబూలాలు, ఎవరికేమివ్వాలి, ఎన్ని జతలు పెట్టాలి, పెద్దవాళ్లు చాలా ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నారు. నేను కార్తీక్ మాత్రం ఆ మాటలన్నీ వింటూ ఒకరివైపు ఒకరం చూసుకుని నవ్వుకుంటున్నాం. ఆ విషయాల గురించి మాకు పెద్దగా అర్థమూ లేదు, ఆసక్తీ లేదు. మాకు తెలిసిందల్లా ఇంకో 2 రోజుల్లో మళ్ళీ కలుస్తామనే విషయం మాత్రమే. వాళ్లు వెళ్ళిపోయిన తర్వాత కూడా మా ఇంట్లో అదే హడావిడి. బంధువులందరికీ ఫోన్లు. సంబంధం కుదిరింది అనే ఒక్క మాటతో మా ఇంటంతా ఆనందంగా మారిపోయింది. ఆ రాత్రి నిద్రపోయే ముందు కార్తీక్ మించి మొదటిసారి ఒక మెసేజ్ వచ్చింది. హాయ్, తిన్నావా? యా, నేను తిన్నాను, మరి మీరు? అని రిప్లై ఇచ్చాను. ఇంకా లేదు అని అటునుంచి రిప్లై వచ్చింది. మా ఇద్దరి మధ్య మొదలైన కొత్త ప్రయాణానికి మొదటి మాట అయింది. మరుసటి రోజు అసలు ఇంట్లో కూర్చునే పరిస్థితి లేదు. నిశ్చితార్థానికి కావాల్సిన ఏర్పాట్లు ఒక్కొక్కటిగా మొదలయ్యాయి. ఫంక్షన్ హాల్ కన్ఫర్మ్ చేయటం, పంతులుగారికి ముహూర్తం చెప్పడం, బంధువులందరికీ ఫోన్లు చేయటం, నగలు తీసుకురావడం, ఇంట్లో ఎవరిచేతిలో చూసినా ఒక పని. నేను కూడా అమ్మతో కలిసి చిన్న చిన్న పనులు చేస్తూనే ఉన్నా మనసు మాత్రం ఎప్పుడూ ఫోన్ దగ్గరకే వెళ్తోంది. మధ్య మధ్యలో కార్తీక్ నుంచి మెసేజులు వస్తూనే ఉన్నాయి. ఏం చేస్తున్నావు? బిజీనా? ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి అని ఒకేనా? ఇలాంటి చిన్న చిన్న మాటలే. నేను అమ్మతో ఉన్నాను, కొంచెం బిజీ. మీరు? అని రిప్లై ఇస్తున్నా. అలా తెలియకుండానే 2 రోజులు గడిచిపోయాయి. చూస్తుండగానే నిశ్చితార్థం రోజు వచ్చేసింది. ఉదయం నుంచే మా ఇంట్లో సందడి మొదలైంది. బంధువులు ఒక్కొక్కరుగా వస్తున్నారు. అమ్మ నన్ను రెడీ చేస్తూనే, బొట్టు చెరిగిపోకుండా చూసుకో, జర చెదరకూడదు, నవ్వుతూ ఉండు అని పదే పదే చెబుతోంది. అద్దంలో నన్ను నేను చూసుకుని, నిజంగానే నా నిశ్చితార్థమేనా అని ఒక్కసారి నవ్వుకున్నాను. కొద్దిసేపటికే ఫంక్షన్ హాల్కి చేరుకున్నాం. వాళ్లు కూడా వచ్చేశారు. దూరం నుంచి కార్తీక్ కనిపించాడు. మొదటి రోజు ఉన్న మొహమాటం ఈసారి లేదు. ఒక్కసారి చూసుకుని ఇద్దరం చిన్నగా నవ్వుకున్నాం. పెద్దవాళ్ల ఆశీర్వాదాల మధ్య నిశ్చితార్థం చాలా సింపుల్గా, చాలా అందంగా జరిగిపోయింది. ఉంగరాలు మార్చుకున్నాం, పూలదండలు వేసుకున్నారు. అందరూ ఆశీర్వదించారు. ఫోటోలు, వీడియోలు, బంధువుల సందడి. చూస్తుండగానే కార్యక్రమం అయిపోయింది. ఆ తర్వాత ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం మొదలైంది. మా నాన్న ముందుగా కార్తీక్కి బట్టలిచ్చాడు. తర్వాత వాళ్ళ నాన్నకి, వాళ్ళ అమ్మకి, పెద్దన్నయ్యకి, వదినకి, ఇలా ఒక్కొక్కరిని పిలుస్తూ ఎంతో ఆప్యాయంగా అందించాడు. వాళ్లవాళ్లు కూడా మా కుటుంబంలో అందరికీ అలాగే ఇచ్చారు. ఆ కార్యక్రమం పూర్తయ్యాక అందరం కలిసి భోజనం చేశాం. వెళ్లే ముందు మళ్లీ పెద్దవాళ్లు ఒక్కచోట కూర్చున్నారు. పెళ్లికి ఎక్కువ రోజుల్లేవు, షాపింగ్ కూడా పూర్తి చేసేద్దాం అని కార్తీక్ నాన్న అన్నారు. అందరూ వెంటనే ఒప్పుకున్నారు. వాళ్లదే టెక్స్టైల్ బిజినెస్ కాబట్టి అక్కడికే రావాలని చెప్పారు. 3 రోజుల తర్వాత ఉదయం అందరం షాపులో కలుద్దామని నిర్ణయమైంది. ఆ మాట విన్నప్పట్నుంచి నాకు మరో ఎక్సైట్మెంట్ మొదలైంది. పెళ్లి షాపింగ్ అంటే చిన్నప్పట్నుంచే నాకు చాలా ఇష్టం. రిసెప్షన్కి ఏ చీర కట్టాలి, పెళ్లికి ఏ రంగు బాగుంటుంది, కార్తీక్కి ఏ షర్టు బాగుంటుంది, ఇలా అప్పుడే మనసులో ఊహించుకోవడం మొదలుపెట్టాను. ఆ రాత్రి కార్తీక్కి కూడా అదే చెప్పాను. షాపింగ్కి వస్తున్నావు కదా అని అడిగాను. వస్తాను అన్నాడు. నా సెలక్షన్ మార్చొద్దు అని సరదాగా మెసేజ్ పెట్టాను. వెంటనే రిప్లై వచ్చింది. చూడాలి అన్నాడు. నేను నవ్వుకున్నాను. 3 రోజుల తర్వాత ఉదయాన్నే అందరం వాళ్ల టెక్స్టైల్ షోరూంకి బయల్దేరాం. మా వాళ్లంతా ఒక కార్లో, వాళ్లవాళ్లు మరో కార్లో వచ్చారు.
షాపు బయటే కార్తీక్ నిలబడి అందర్నీ లోపలికి ఆహ్వానిస్తున్నాడు. లోపలికి వెళ్ళగానే స్టాఫ్ అంతా నమస్తే సార్ అంటూ కార్తీక్ని పలకరిస్తున్నారు. అది చూసి ఎందుకో చిన్నగా గర్వంగా అనిపించింది. ఇదేనా ఆయన ప్రపంచం అని మనసులో అనుకున్నాను. అందరం కూర్చోగానే చీరలు డ్రెస్సులు వరుసగా తీసుకొచ్చి చూపించడం మొదలుపెట్టారు. మొదట పెళ్లి చీరలు, తర్వాత రిసెప్షన్ చీరలు. ఒక్కో చీర విప్పి చూపిస్తున్నారు. ఒక్కోటి ఒక్కో రంగు, ఒక్కోటి ఒక్కో డిజైన్. నేను మాత్రం నచ్చినవన్నీ పక్కన్పెట్టుకుంటూ చూస్తున్నాను. అంతలో లైట్ గోల్డ్ కలర్ మీద మరూన్ బోర్డర్ ఉన్న ఒక చీర కనిపించింది. మొదటిసారి చూసిన వెంటనే ఇది చాలా బాగుంది అనిపించింది. చేతిలోకి తీసుకుని మరోసారి విప్పి చూశాను. అమ్మ కూడా చూసి చాలా బాగుంది అంది. నేను నవ్వుకున్నాను. రిసెప్షన్కి ఇదే తీసుకుంటాను అన్నాను. అంతలో కార్తీక్ వాళ్ళ అమ్మ ఆ చీర తీసుకుని చూసింది. ఒక్కసారి నా వైపు చూసి ఇది బాగానే ఉంది, కానీ రిసెప్షన్కి ఇంకొంచెం గ్రాండ్గా ఉంటే బాగుంటుంది అంది. వెంటనే ఇంకో చీర తీసి ఇదిగో ఇది చూడమ్మా అంటూ నా చేతిలో పెట్టింది. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒకసారి చూసి అవును ఇదే బాగుంది అన్నారు. నేను మరోసారి నా చేతిలో ఉన్న మొదటి చీరవైపు చూశాను. తర్వాత వాళ్లు చూపించిన చీరవైపు చూశాను. సరే అని నవ్వేశాను. అంతే, వెంటనే మొదటి చీర పక్కకి వెళ్ళిపోయింది. రిసెప్షన్ చీరగా రెండో చీరే ఫైనల్ అయింది. ఆ తర్వాత కార్తీక్ బట్టలు చూడడం మొదలైంది. షర్ట్లు, బ్లేజర్లు, సూట్లు ఒక్కోటి తీసి చూపిస్తున్నారు. నాకు లైట్ బ్లూ కలర్ షర్ట్ చాలా నచ్చింది. అది తీసుకొని ఇది బాగుంది అన్నాను. కార్తీక్ నా వైపు చూసి నాకూ బాగానే ఉంది అన్నాడు. ఆ షర్ట్ పక్కన పెట్టేశారు. నేను మనసులో అయిపోయింది అనుకున్నాను. మిగతా షాపింగ్ అంతా కూడా అలాగే సాగిపోయింది. ఎవరికేం తీసుకోవాలి, ఎవరికేం కోవాలి, ఎవరికేం ఇవ్వాలి అన్నీ పూర్తయ్యాయి. చివరికి బిల్లింగ్ చేసే సమయం వచ్చింది. అందరూ బిల్లింగ్ కౌంటర్ దగ్గర నిలబడి ఉన్నారు. నేను అలాగే చూస్తున్నాను. అంతలో కార్తీక్ వాళ్ళ పెద్దన్నయ్య ఆ లైట్ బ్లూ వద్దు, ఈ డార్క్ గ్రే పెట్టండి అన్నాడు. స్టాఫ్ వెంటనే లైట్ బ్లూ షర్ట్ తీసేసి డార్క్ గ్రే షర్ట్ బిల్లో వేసేశారు. అంతా 2 నిమిషాల్లో జరిగిపోయింది. నేను ఒక్కసారి కార్తీక్ వైపు చూశాను. అతను మామూలుగానే నిలబడి ఉన్నాడు. నేను ఏమీ మాట్లాడలేదు, అతనూ ఏమీ మాట్లాడలేదు. అంతే, షాపింగ్ పూర్తయింది. అందరూ కలిసి భోజనం చేసి ఇంటికి బయల్దేరాం. కారులో వస్తుంటే అమ్మ అడిగింది, ఏంటమ్మా షాపింగ్ నచ్చిందా? చాలా బాగుంది అన్నాను. రిసెప్షన్ చీర కూడా బాగా కుదిరింది అంది. నేను చిన్నగా నవ్వాను. నాకు ముందు చూసింది కొంచెం ఎక్కువ నచ్చింది అన్నాను. అమ్మ వెంటనే నవ్వేసింది. అయ్యో అంతేనా? పెళ్ళిళ్ళలో ఇలాంటివి మామూలే అమ్మా. అత్తగారికి కూడా కొన్ని ఇష్టాలుంటాయి కదా. నాన్న కూడా అదే అన్నాడు. చిన్న చిన్న విషయాలు మనసులో పెట్టుకోకు. నేను కూడా అవును అని తల ఊపాను. నిజంగానే అదంత పెద్ద విషయం కాదనుకున్నాను. ఆ రాత్రి అలసటతో మంచంమీద పడుకున్నాక ఆ చీర, ఆ షర్ట్ ఒక్కసారి గుర్తొచ్చాయి. మళ్ళీ వెంటనే పర్వాలేదు అనుకుని కళ్ళు మూసుకున్నాను. పెళ్లికి ముందే శ్రావ్య తన ఇష్టాలను పక్కన పెట్టాల్సి వచ్చింది. అది ప్రేమ కోసం చేసిన చిన్న రాజీనా, లేక జీవితాంతం చేయాల్సిన మొదటి రాజీనా? పెళ్లిరోజు కార్తీక్ వాళ్ళ అమ్మ పెట్టిన షరతు ఏంటి? ఆ షరతు విన్నాక శ్రావ్య తండ్రి ఏ నిర్ణయం తీసుకున్నాడు? తెలుసుకోవాలంటే వచ్చే బుధవారం తప్పకుండా కలుద్దాం.